సో తెలంగాణ భవన్లో కొంత హడావుడి వాతావరణం అయితే కనిపిస్తోంది. సైదులు మీ దగ్గర నేను వస్తాను. సో కేసీఆర్ని ఇప్పుడు మనం ఎట్లా కొత్తగా చూడబోతున్నామా? ఎందుకంటే మన మనిషి కాదు మర మనిషి అన్న కన్న కూతురు చేసిన కామెంట్స్ తర్వాత ఆ తండ్రి ఇవాళ ఒక పార్టీ అధినేతగా 26 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని, పార్టీ ప్రస్థానాన్ని ఏం ప్రస్తావించబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు పార్టీని ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి. సో మాట్లాడదాం. మనతో పాటు బండ రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. కేసీఆర్ ని కొత్తగా చూడబోతున్నామా? ఎందుకంటే ఒక 3 భాగాల కేసీఆర్ ను చూడొచ్చు. ఉద్యమ నేతగా, ప్రభుత్వ అధినేతగా, ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతగా. కానీ కేసీఆర్ మన మనిషి కాదు, రాజకీయ పరిణితి కోల్పోయారన్నటువంటి మాటల తర్వాత వస్తున్నటువంటి కేసీఆర్ ని ఎట్లా చూడబోతున్నాం? ఆ మాటలకి ఎంతవరకు శాంటి ఉంటుంది అనుకోవాలా? సో కేసీఆర్ ని ఎట్లా చూడవచ్చు భవిష్యత్తులో? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. కేసీఆర్ ని చూసే దృక్పథంతో ఎవరు దృక్పథం వాళ్ళు చూస్తారు, తనదైన రీతితో తను వ్యవహరిస్తారు. మొదటి నుంచి కూడా చూడండి, మీరు ఆయన మాట్లాడితే వార్త, మాట్లాడకపోతే వార్త, మౌనంగా ఉంటే వార్త, కాంగ్రెస్ పడుకుంటే వార్త. కనుక సమస్య లేదు. ఎప్పటికప్పుడు కేసీఆర్ ను కొత్తగా చూడాల్సిన అవసరం లేదు. ఆయన ధోరణి ఆయనకున్నది. ఆయన ఉద్యమ నాయకుడిగా ఎందుకు సక్సెస్ అయ్యిండ్రు, ప్రభుత్వ అధినేత కూడా అందుకు సక్సెస్ అయ్యిండ్రు. మధ్యలో 3 ఒక్క తీరు ఉండదు కదా. సోషల్ కమిషన్ రాజకీయాలప్పుడు కూడా శాశ్వతంగా ఎవరు అధికారంలో ఉండరు, శాశ్వతంగా ఎవరు అధికారానికి దూరంగా చూస్తున్నాం. 2 సీట్లున్న బీజేపీ 303 సీట్లకు ఎదిగిన సందర్భం చూసాం. 20 ఏళ్ళ ఫస్ట్ స్థానం. అలాగే ప్రతి రాజకీయ పార్టీకి ఒడిదొడుకులు ఉంటాయి. ఈనాడు ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలంగాణ, మన తెలుగుదేశం ఇవాళ తెలంగాణలో ఊసుకు లేకుండా బయటగా చూసాం కదా. అందుకనే ఒకటి ఉండదు, రాజకీయాల్లో ఒడిదొడుకులు ఉంటాయి, మంచి ఉంటాయి, ఉత్తాన పతనాలు ఉంటాయి. కానీ అంతిమంగా గోల్ ఎవరు కొడతారనేది రాజకీయ పార్టీలో జీతా ఓ సికందర్. కాంగ్రెస్ పార్టీ పునాగిపోయింది. ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఇవాళ బ్రహ్మాండంగా మేరతో ఇవాళ రేవంత్ రెడ్డి గత 2.5 ఏళ్ళ ప్రభుత్వంలో ఉన్నాం, చూస్తున్నాం. కనుక మనం ఇవాళ ఈ పరిస్థితి చూసుకుంటే నా ఉద్దేశం అంటే 27 ఏప్రిల్ పోయినసారి 25 ఏళ్ళ ఉత్సవం ముందస్తు కోయలు వచ్చిందంటున్నాను. యాక్చువల్ గా ఇవాళ చేసుకోవాల్సిన ఉత్సవం కానీ పోయినసారి చేయడం వల్ల అప్పటి నుంచే కష్టాలు ఎదిరింది. 24 ఎలకతుర్తి సభ సాక్షిగా పోయిన 25 ఏప్రిల్ నాడు 25 సంవత్సరాలు నిండినని చెప్పి నిండక ముందే 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళు సభ జరిపారు. ఆ సభ ఒక పేలవంగా జరిగింది. తానే అన్ని తానే వ్యవహరించుండు అనే మాట వచ్చింది. అప్పటి నుంచి కదా కవిత తిరగబడ్డది. కవిత ఆనాటి కవిత తిరగబడ్డది అప్పుడే కదా చూసాం కదా మనం. పెద్ద ఎత్తున మనకు ఆనాడు చేసిన పొరపాటు పెద్దగా ఆయన ప్రసంగం కూడా కవిత అక్కడ ఈ సభలో పెద్దగా లేదు. అక్కడి నుంచే మొత్తం అంతా శని పట్టుకున్నట్టు అయింది. ఈ 1 year లో టీఆర్ఎస్ సాధించింది ఏం లేదు, కానీ ఇంకా ముందు సాధించాలి. ఈ 1 year లోనే చాలా పరిణామాలు జరిగాయి. ఈ 1 year లోనే కేసీఆర్ చుట్టూ తోడేళ్లు ఉన్నాయన్నారు, కేసీఆర్ చుట్టూ దొంగలు ఉన్నారన్నారు, కేసీఆర్ చుట్టూ కోవట్లు ఉన్నారన్నారు, దయ్యాలు ఉన్నాయన్నారు. సో అవన్నీ ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇంతవరకు రాలేదు, అట్లాగే ఉన్నారు. బట్ అన్న వ్యక్తులు మాత్రమే బయటికి వెళ్ళిపోయి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ తోటి పేరు పెట్టుకొని ఈరోజు రాజకీయాల్లో వస్తున్నటువంటి పరిస్థితి. బట్ ద పాయింట్ ఏంటంటే కేసీఆర్ ఎదుర్కోవాల్సినటువంటి సవాళ్ళు ఏంటి? ఒకవైపు కుటుంబ సవాళ్ళు ఉన్నాయి, కన్న కూతురు బయటకు వచ్చి పార్టీ పెట్టారు. అటువైపు కేటీఆర్, ఇటువైపు హరీష్ రావు, మధ్యలో కేసీఆర్ ఉన్నారు. సో కేసీఆర్ అష్టదిగ్బంధనం అయిపోయారు, తనను బంధించారన్నటువంటి కామెంట్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మోరోవర్ కేసీఆర్ లేకపోతే అసలు బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉండదన్నది కూడా స్పష్టంగా తెలుసు. సో ఇప్పుడు కనిపిస్తోంది కూడా. ఈ ఎపిసోడ్లో కేసీఆర్ వచ్చిన తర్వాతనే, మొన్న జగిత్యాల సభ తర్వాతనే కొంత బీఆర్ఎస్ పార్టీకి భారీ మైలేజ్ వచ్చింది. అంతకుముందు వరకు కూడా పెద్దగా ఏం లేదు. ఏమన్నా హరీష్ రావు మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా పెద్దగా ప్రెస్ మీట్లకే ఉంటుంది తప్ప ఒక పార్టీ పటిష్టత వైపు లేరు. బట్ ఇప్పుడు కేసీఆర్ ఫుల్ ఫ్లెక్స్డ్గా కనిపిస్తారా ఇక నుంచి, లేదంటే మళ్ళీ ఈ సభ తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఫామ్ హౌస్ అనుకోవచ్చా? కాలిలోని ముందు చెవిలోని జోడిగా మన కంటిలోని ఇంటిలోను పోరి ఇంటింత కాదయ్యా వేవన పద్యం వస్తే ఇంటి పోరే పెద్దగా ఆయన నిజంగా గుండెల మీద తన కూతురు నిన్నగాక మొన్న పార్టీ పెట్టింది. అది కూడా ఈ సందర్భంలో నిన్నటి మైనస్ అంటున్నాను. నిన్నగాక మొన్నటి అంటే మన మనిషి కాదు మన మనిషి అని విమర్శించడం పూర్తిగా వాళ్ళ ఇంటిలోను పోరే ఎక్కువైంది. మనకు అది సినిమా డైలాగ్ ఉంది కదా, రావు రమేష్ అంటాడు, అరే శత్రువులు ఎక్కడ ఉంటారా మన ఇంటి పక్కన మన తమ్ముళ్ళ రూపంలో, చెల్లెల రూపంలో, అన్నల రూపంలో, లేకపోతే ఆడబిడ్డల రూపంలో ఉంటారు, కోడళ్ళు కొడుకుల రూపంలో ఉంటారని చెప్పాలంటే మన పిల్లల రూపంలో ఉంటే ఆయన పిల్లలే ఇప్పుడు ఆయనకు శత్రువు అయింది కదా. అందుకని నిన్నగాక మొన్న జరిగిన సభలో ఆయన మాట్లాడిన మాటలు ఇవాళ మొన్నటి జగిత్యాల సభ తర్వాత పరిణామాలు కనుక ఇవాళ దానికి సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏం చెప్తారు? బిడ్డ గుండెల మీద దాంతుంటే ఆనాడు కూడా అన్నాడు, నా బిడ్డ జైల్లో ఉంటే నాకు బాధ ఉండదా అన్నవాడే ఇవాళ బిడ్డ గురించి ఏం మాట్లాడాల్సి వస్తుంది? అన్ననేమో తెలివి తక్కువవాడు,
తండ్రి ఏమో మరమనిషి అయిండు, బావ దేశం గుంటనక్క, ఇక ఎవరు మిగిలిండి ఆమెకు. అందుకని ఏమంటా అంటే ఇవాళ ఈ దానికి కూడా సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడితే తప్పనిసరి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది అంటున్నాడు. అంటే మరింత క్లిష్ట పరిస్థితుల్లో ఎట్టబడ్డది ఇవాళ పార్టీ. 25 ఏళ్ల ప్రస్థానంలో చూసుకుంటే మొదటి 14 ఏళ్ళు 13 ఏళ్ళు ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ళు అధికార ప్రస్థానం, గత 2.5 సంవత్సరాల్లో మనకు ఈ ప్రతిపక్ష ప్రస్థానంలో కేసీఆర్ గారు ఇప్పటికీ 3 పొరపాట్లు చేస్తూనే ఉన్నారు. అవును అవును. ఒకటేమో పార్టీ కార్యకర్తలు అందుబాటులో ఉండలేడు, రెండవది ఏంటంటే తన అసెంబ్లీకి పోవడం లేదు, మూడవది కనీసం తన కాన్స్టిట్యున్సీలో కూడా సరిగ్గా తిరగడం లేదు. ఒక్కనాడు కూడా కాన్స్టిట్యున్సీలో నివాసం ఉంటుండే కానీ కాన్స్టిట్యున్సీ సమస్య ఒక్కనాడు పట్టించుకోలేదు. ఇవన్నీ కూడా నష్టమైతే తనకు ఒక అధినాయకుడిగా, తెలంగాణ ఐకాన్ గా తాను ప్రభావం చూపించకపోతే ఖచ్చితంగా మర్చిపోతారు ప్రజలు అంటున్నారు. కానీ గమ్మత్ ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గత 2.5 ఏళ్లుగా దుర్మార్గమైన పరిపాలన, ఈ మాట అంటున్నాను, కొనసాగుతుందని వాళ్ళు కూడా అంటున్నారు కదా. దీన్ని క్యాచ్ చేసుకోవడం అవసరం కదా అంటున్నారు. కానీ కేసీఆర్ గారి వ్యూహం చాలా గమ్మత్తుగా ఉంటుంది. నాకు దగ్గరగా ఆయన తెలిసిన వాడిగా, నేను మండలిపేటకు ఉన్నప్పుడు ఆయన మా పక్కన ఎమ్మెల్యే ఉన్నవాడు, మా ప్రజ్వల్ ఎమ్మెల్యేగా 3 సంవత్సరాలు చూస్తున్న వాడిగా నేను మాట చెప్తాను. ఆయన వ్యూహం చాలా పదునుగా ఉంటది. ఆ సింహం సింగిల్ గా రాదన్నట్టు, ఒకేసారి సింగిల్ గా వస్తుంది అన్నట్టు ఒకేసారి తన వ్యూహాన్ని మార్చడం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ తన వ్యూహం మొదట్లో అన్నాడు కదా, మళ్ళీ కనీసం 6 నెలల నుంచి 1 ఇయర్ హానీమూన్ పీరియడ్ ఇద్దాం, ఈ ప్రభుత్వాన్ని మనం విమర్శించవద్దు అన్నారు. కానీ తప్పనిసరి మొదలు పెట్టారు. 3వ రోజు నుంచే పడిపోతే ప్రభుత్వం అన్న పీఠాల మన స్టడియం శ్రీహరి అట్లాగే మిగతా వాళ్ళందరూ పార్టీ ఫిరాయించడం, అక్కడి నుంచి అసలు కష్టకాలం అక్కడ మొదలైంది. వరుసగా 2 ఉప ఎన్నికల్లో ఓడిపోవడం, పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోవడం, గెలిచినా కూడా అప్పుడంత ప్రతిపాద మెజార్టీ లేకపోవడం, వరుసగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా పెద్దగా ఆశించిన ఫలితాలు లేకపోవడం, ఇవన్నీ చూస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కానీ ఓటు రూపంలో వీళ్ళు మర్చిపోలేకపోతున్నారు. సార్ ఇక్కడ ఇంకో పాయింట్ అంటే ప్రభుత్వం ప్రతిపక్షం ఈ అంశాలను కొంచెం మనం అట్లా ఉంచుతాం. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత కాలం గడిచిన కొద్దీ వ్యతిరేకత పెరుగుతూ ఉంది, మనం స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. ఇది మాత్రమే ప్రతిపక్షానికి కలిసి వచ్చేటువంటి అంశం, అంతే తప్ప ప్రతిపక్షం పెద్దగా చేసేదే ఉండదు. ఎప్పుడైనా ప్రభుత్వాలను విమర్శించేదే ప్రతిపక్షాలకు కలిసి వస్తూ ఉంటే వాళ్ళ తప్పిదాలు వీళ్ళకి కలిసేసాయి. బట్ ద పాయింట్ ఏంటంటే గతంలో ప్రగతి భవన్కు ఎంట్రీ ఉండకపోయేది, ఈటల రాజేందర్ను అర్ధాంతరంగా వెళ్ళగొట్టారు, ఆల నరేంద్ర చరిత్ర కళ్ళ ముందు పెడుతున్నారు, విజయశాంతి చరిత్రను కళ్ళ ముందు పెడుతున్నారు. సో ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరు కూడా ప్రగతి భవన్లోకి ఎలవడ్ లేదు. సో ఇవన్నీ చాలా రకాల కామెంట్లు వినిపించాయి. అక్కడ సంతోషే నడిపించేదని చెప్పేసి కవిత బయటకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. సో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందన్నది కేసీఆర్ దాకా చేరనీయకపోయేవాళ్ళు, చుట్టూ ఉన్నటువంటి ఆ నలుగురే అక్కడ ఆపేసేవాళ్ళు అన్న విమర్శ కేసీఆర్ పైన ప్రధానంగా ఉంది. బట్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఏమైనా మనం చేంజెస్ చూడొచ్చా? సో ఇందులోంచి ఏమైనా లెసన్స్ నేర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా? మహా నాయకులే కేసీఆర్ని వదిలి వెళ్ళిపోతున్నారంటే కారణం కేసీఆర్తోనా, లేదంటే కారణం ప్రతిపక్షంలో ఉన్నటువంటి రీజన్ అనుకోవచ్చా? సో ఆ విమర్శల నుంచి ఒక కొత్త కేసీఆర్ని ఏమైనా చూడొచ్చా మనం ఈ కాలంలో? ఇంకా మేడప్ పైన కేసీఆర్ గారు మళ్ళీ మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన స్వతహా పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకల దాకా పోవని సామెత కదా, ఆయన అట్లాగే ఉంటాడు. అహంకారము, అవినీతి, అహంకారం 2 ఓడించిన ఆయన. ఇంకా మారిన మనిషి అయితే అయిపోలేడు. ఒక రకంగా కవిత విమర్శ ఒక రకంగా కరెక్ట్ అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే మారిన మనిషి మనిషి కాకపోవచ్చు కానీ మారిన మనిషి అయితే అయితలేడు కదా. ఏ మారాలి, ఆయన ఒరిజినాలిటీ మార్చుకోవాలంటున్నాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజల్లో ప్రజా సమస్యలు బట్టి తిరగకుండా ఉంటే బతికున్నాడు కదా. నేనేమంటున్నాను, ఆయన తదనంతరం ఏమైతే ఒకటి చెప్పలేదు. ఎన్టీ రామారావు తదనంతరం పూర్తిగా వేలు వాళ్ళ చంద్రబాబు నాయుడు చేయగలుగుతున్నాడు, లోకేష్ తయారు చేసినాడు. కానీ ఇక్కడ ఏమైతే కేసీఆర్ గారు తానే కర్త కర్మ క్రియ అనుకొని చిన్న పని పెద్ద పని తానే చేయడం వల్ల వచ్చిన సమస్య. ఆడ మంచి పిల్లలు బాగానే ఉంటుంది. కవిత మారకపోతే కవిత, హరీష్ రావు, కేటీఆర్ ఒక అసెట్స్, ఆయన సమస్య లేవు, సంతోషం, ఇవన్నీ అసెట్స్. కానీ కుటుంబ పాలన ముద్ర పడ్డది కదా. ఇప్పుడు కూడా ఏం చేయాల్సి ఉందంటే క్యాడర్ని పెంచుకొని, క్యాడర్ బేస్ పార్టీగా పెంచుకునే క్రమంలో మరి మిగతా వర్గాలను కలుపుకొని ప్రయత్నం చేయాల్సింది. ఇప్పటికీ ఆయన మా బడి వైఖరి మార్చలేదు, అట్లాగే ఉంటుంది. ఇంకా ఇది నష్టమే ఉంటున్నాను. ఇప్పుడు 2.5 ఏళ్ల తర్వాత కూడా ఇంకా హానీమూన్ పీరియడ్ ఏంది, ఇవ్వడమైంది. ఇవాటికి కూడా ఇంకా కేవలం ప్రజా సమస్యల మీద బయటకు రాకుండా తన మొన్నటి జీవన్ రెడ్డి అంటే ఇవాళ పార్టీ కార్యక్రమాల్లో బయటకు వచ్చినా కానీ ప్రజా సమస్యల మీద గడమెత్తిందంటే మొట్టమొదటిలోనే 6 నెలలలోపు, అప్పుడు మొదట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు తాను మన వరదలు వస్తే ఖమ్మము, మన వరంగల్, కరీంనగర్ జిల్లాలు తిరిగండి. ఆ తర్వాత పడుకుంటే లేచి కుంభకర్ణ నేతలు అని పేరు వస్తుంది కదా. అందుకని ప్రతిదానికి బతుకున్నాడు కనుక వాళ్ళు సవాల్ విసురుతున్నారు. కరెక్టే, ఒక్కోసారి 1 ఇయర్ టైం ఇద్దాం అనుకున్నాడు, ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరగాలనుకున్నాడు, అయిపోయింది కదా. ఇప్పుడన్నా బయటకు రాకపోతే ఎట్లా అని వస్తుంది కనుక 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనకు శుభాకాంక్షలు తెలియకుండే
అయ్యగారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పును మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు అంటున్నాడు. స్పష్టంగా కేసీఆర్ వైఖరి మారకపోతే ఓ ప్రతిపక్ష స్థానంలో కూడా సరైన విధంగా ఉంటాడా లేడా అని కూడా నేను స్పష్టంగా అంటున్నాను.